హాయ్ అండి. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి. ఇంట్లోనే ఈజీగా ప్లమ్ కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కేక్ కోసం ముందుగా క్యారమలైజ్ చేసుకున్న షుగర్ వాటర్‌ని అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక కప్పు పంచదారని అయితే తీసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేడి చేస్తూ ఉండాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. వదిలేసామనుకోండి అడుగు పట్టేసినట్టు అయిపోతుంది. పంచదార అంతా కరిగిన తర్వాత ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు దీంట్లోని హాఫ్ కప్ వరకు గోరువెచ్చని నీళ్ళైతే వేసుకోవాలి. మరి చల్ల వాటర్ వేయకూడదు. అలాగని చెప్పి మరి హాట్ వాటర్ కూడా వేయకూడదు. మీడియంగా ఉన్న వాటర్‌ని వేసుకొని మరొక 2 నిమిషాలు ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యారమలైజ్ చేసుకున్న షుగర్ వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారేలోగా బౌల్‌లోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, వాల్‌నట్స్, కిస్మిస్, టూటీ ఫ్రూటీస్, బెర్రీస్ ఏవి అవైలబుల్‌గా ఉంటే అవన్నీ వేసుకోవాలండి. డేట్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలనమాట. ప్లమ్ కేక్‌లోని డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంజీరా ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! మనకి అవైలబుల్‌గా ఏవుంటే అవన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత క్యారమలైజ్ చేసుకున్న షుగర్ వాటర్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని కనీసం ఒక గంట సేపైనా నాననివ్వాలి. ఒక 4, 5 గంటలు నాననిచ్చామనుకోండి ఇంకా బావుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి చిన్న దాల్చిన చెక్క, కాస్తంత సొంటి పొడి, 2 ఇలాచీలు, చిన్న జాజికాయ ముక్క ఇవన్నీ కలిపి కాసంత షుగర్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. మామూలుగా అయితే ఇవి పొడిగా అవ్వవు కాబట్టి పంచదార వేసి పొడి చేసుకుంటున్నాననమాట. దీంట్లో ఒక పావు కప్పు వరకు పంచదార వేసి పొడి చేసుకుంటున్నాను. ఇప్పుడు వెడల్పుగా ఉండే మరొక బౌల్‌ని తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టేసుకొని 2 కప్పుల వరకు మైదా పిండినయితే వేసుకోవాలి. దీంట్లోని మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పంచదార పొడిని కూడా వేసేసి చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. బావుంటుంది. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్ల వరకు కోకో పౌడర్, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే కేక్ టెక్స్చర్ అనేది చాలా బా వస్తుంది. ఫ్లఫీగా ఉంటుందనమాట. ఇప్పుడు దీంట్లో 2 బటర్ క్యూబ్స్‌ని కొంచెం మెల్ట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ వరకు ఆయిల్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను. దీంట్లో నేను హాఫ్ కప్ నుంచి ముప్పావు కప్ వరకు ఆరెంజ్ జ్యూస్‌నయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేసి ఒకే డైరెక్షన్‌లో కలుపుతూ ఉండాలనమాట. దీంట్లో ఆరెంజ్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. లేదంటే గ్రేప్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకే డైరెక్షన్‌లో కలుపుకొని ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలనమాట. ఒకే డైరెక్షన్‌లో కలుపుతూ ఉండాలి. లేదంటే విస్కర్‌నైనా యూజ్ చేయొచ్చు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలనమాట. దీంట్లోని ఫ్రూట్ ఎసెన్స్ అయితే నేను యూజ్ చేశాను. దీంట్లో వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మాక్సిమం ఎక్కువ ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్‌లోని ఈ కేక్‌ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా అంతా రెడీ అయిపోయాక చూసారా ఎంత బావుందో! ఇప్పుడు దీన్ని బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. నార్మల్ కేక్స్ కంటే కూడా ప్లమ్ కేక్ చేసినప్పుడు మాత్రం మాక్సిమం బటర్ పేపర్‌నయితే యూజ్ చేయండి. ఈజీగా డీమోల్డ్ అవుతుందనమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఎక్కువగా వేస్తుంటాం కదా! అవి అంటుకున్నట్టుగా అయిపోకుండా కేక్ చక్కగా రావాలంటే బటర్ పేపర్ కంపల్సరీ యూజ్ చేయండి. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత అవెన్‌లో అయితే పెట్టేసుకున్నాను. 150 డిగ్రీస్ దగ్గర 40-45 మినిట్స్‌కైతే కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు తీసి చూద్దాం. 40 నిమిషాల తర్వాత ఈ విధంగా తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి నైఫ్‌తో గాని, టూత్ పిక్‌తో గాని ఇలా చెక్ చేసుకుంటే అడుగనేది అంటుకోకుండా వచ్చిందనుకోండి కేక్ బేక్ అయినట్టు. ఇక్కడ కొద్దిగా అంటుకున్నట్టుంది కదా! మరొక 5, 10 నిమిషాలు ఓవెన్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొని దీనిపైన ఏదైనా క్లాత్‌తోని కప్పేసి ఒక గంట సేపు అలా చల్లారనిచ్చేస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది. డీమోల్డ్ చేసి చూద్దాం. చూసారా? ఎంత పర్ఫెక్ట్‌గా కేక్ అనేది బేక్ అయిందో. ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల టూటీ ఫ్రూటీస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్లూటెన్ ఫుడ్‌ని అవాయిడ్ చేద్దాము అనుకునేవారు మైదా పిండిని స్కిప్ చేసి ఇదే ప్రాసెస్‌లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకునేది కాబట్టి ఇంకా అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.